హాయ్ అండి అందరికీ. ఇప్పుడు సొరకాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఆయన ఎప్పుడైనా ఎవరైనా ఈ చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఎప్పుడు చూడు ఆలు కుర్మా చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు అలా రొటీన్‌గా కాకుండా సొరకాయతో కూడా కుర్మా ట్రై చేస్తే చాలా బావుంటుందండి. ఈ సొరకాయ కుర్మా అనేది చపాతీలోకి కాదు, అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి నేను చూపించిన ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. సో, ఆలు కుర్మా మానేసి సొరకాయ కుర్మా కూడా చేసుకోవడం మొదలెట్టిపోతారు. సో, అంత రుచిగా ఉంటుందనమాట. సో, దానికోసం మనము ఫస్ట్ సొరకాయని పీల్ తీసేసి సన్నగా తరుక్కోవాలి. అలాగే ఆనియన్ కూడా సన్నగా తరుక్కోవాలండి. పచ్చిమిర్చి, టమాటా ఇప్పుడు చూపించిన విధంగా ఇవన్నీ కూడా మనము సన్నగా తరిగేసుకొని ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకోవాలి. నేనైతే జీరా ఒకటే వేసానండి. మీకు నచ్చితే పోపు గింజలు అన్నీ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగేంత వరకు ఉంచాలండి. అప్పుడే దానికి కలర్, రుచి చాలా బావుంటుంది. మన 3 రోజెస్ లాగా. సో, అలా అది వేగిన తర్వాత మనం టమాటో కూడా వేసేసి కావాల్సిన మసాలాస్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఉప్పు, కారము, కొరియాండర్ పౌడరు, కొంచెం గరం మసాలా వేసాననమాట. అవి అలా వేగిన తర్వాత మనం తరుక్కున్న ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని, ఈ సొరకాయ ముక్కలు ఉడికేదానికి ఇవి ముక్కలు మునిగే వరకు మనము వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5-8 నిమిషాల లోపల ముక్కలనేవి ఉడికిపోతాయండి. సో, అవి ఉడికే లోపల ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అలాగే ఎండు కొబ్బెర కూడా తీసేసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలి. తర్వాత కొన్ని పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పాలు అయినా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే పాలు వాడాను కమ్మగా ఉంటుందని. సో, ఇలా ఉడికిపోయాయో లేదో అనేసి ఫస్ట్ మనము ఈ సొరకాయ ముక్కల్ని కలబెట్టేసుకొని ఒకసారి ఇలా చాక్‌తో చూసుకుంటే తెలిసిపోతుంది ముక్క ఉడికిందా లేదా అని. సో, సొరకాయ ముక్కలు ఉడికిపోయాయండి. సో, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లి, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు గసగసాలు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర గసగసాలు లేవు కాబట్టి ఓన్లీ పల్లీలు, కొబ్బెర మాత్రమే యూజ్ చేశాను. సో, ఇలా మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకున్న తర్వాత మూత మూసి కొంతసేపు ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకు సొరకాయ కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెడీ అయిపోయినప్పుడు మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! చాలా బావుంటుందండి.